జిల్లాలో ప్రభుత్వంచే గుర్తింపు పొందిన 14 ఇసుక రీచ్లో అనుమతి గడువు తీరిందని జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం 5 గంటలకు చిత్తూరు రూరల్ మండలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూగర్భ గనుల శాఖ, జిల్లా పంచాయతీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, సబ్ ఎక్సైజ్, గ్రౌండ్ వాటర్ ఇరిగేషన్, రవాణా శాఖ అధికారులు చిత్తూరు ఆర్డీఓతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 7 రీచ్లను పరిశీలించామన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు ప్రభుత్వంచే గుర్తించబడిన 14 ఇసుక రీచ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించడం జరిగిందని, ఎక్కడా ఇసుక త్రవ్వకాలు జరగలేదని ఆయన తెలియజేశారు. చిత్తూరు రూరల్ మండలం, అనంతాపురం, బిఎన్ఆర్ పేట, ఆనగల్లు, ముత్తుకూరు, జిడి నెల్లూరు మండలం, కొట్రకోన, ముక్కలత్తూరు, నందలూరు, కలిజవేడు గ్రామాలకు సంబంధించి ఇసుక రీచ్లను సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించామన్నారు. జిల్లాలో వాగులు, వంకలు ఎక్కడైనా అక్రమ ఇసుక రవాణా జరగకుండా చూడాలని ప్రజాప్రతినిధులు కానీ ప్రజలు కానీ ఒకవేళ అక్రమ ఇసుక రవాణా జరిగితే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. జాయింట్ కలెక్టర్ వెంట ఏఎస్పీ తెబ్ ఇన్ఛార్జ్ సుబ్బరాజు, భూగర్భ గనుల శాఖ డీడీకేఎల్ ప్రసాద్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈఈ మదన్ మోహన్, డిపిఓ లక్ష్మి, చిత్తూరు ఆర్డీఓ చిన్నయ్య, భూగర్భ గనుల శాఖ అధికారులు పాల్గొన్నారు. మన జిల్లాలో అనాథరైతుగా ఏదైనా ఒక నది కానీ లేకపోతే ఒక వాగు కానీ వంక కానీ ఎక్కడన్నా ఇల్లీగల్గా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుంటే దయచేసి అధికారుల దృష్టికి తీసుకురండి. అట్లాగే మీరు కూడా అది అడ్డుకోవచ్చు. ఎందుకంటే మన జిల్లాలో అఫిషియల్గా ఏ ఒక్క రీచ్ కూడా ఇప్పుడు పర్మిషన్ లేదు. గతంలో ఇచ్చినవన్నీ కూడా క్లోజ్ అయిపోయినాయి, ఎక్కడ కూడా యాక్టివిటీ నడవట్లేదు. కాబట్టి అది మీరు తెలుసుకొని ఎక్కడన్నా ఇల్లీగల్గా నడుస్తూ ఉంటే, ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఫర్దర్గా కూడా ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం మన జిల్లాలో ఎలాంటి ఇసుక రీచెస్ యాక్టివిటీస్ నడవట్లేదు. సో మామూలు టైంలో ఇప్పుడు ఎటువంటి ప్రాబ్లం వచ్చినా వేరేలా చూస్తాము. ఇప్పుడు ప్రజెంట్ మనం చూస్తూ ఉంటే పొలిటికల్గా చాలా డిస్టర్బెన్సెస్ జరుగుతున్నాయి. పక్క జిల్లాల్లో కూడా చాలా ఎక్కువ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మన ప్రైమరీ కన్సర్న్ ఎటువంటి గొడవలు జరగకూడదు, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ అనేవి ఈ గంగమ్మ జాతర ఈ రోజున రాకూడదు. సో ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్నదైనా పెద్దదైనా ఆ ఇష్యూ అక్కడితో సమసిపోయేలా చూడండి. ఓకేనా? సపోజ్ ఎవరో తాగొస్తారు, గొడవలు పడుతుంటారు, నైట్ టైం వస్తుంటారు, ఓకేనా, వేరే వాళ్ళతో గొడవలు పడుతుంటారు, ఎలక్షన్స్ అయిపోయినాయి, మేము గెలుస్తాం అనే మాటలు, ఉద్రేకపరిచేలా మాటలు మాట్లాడుతుంటారు. మీ ఎదురుగా అలా జరుగుతుంటే ఇమీడియట్గా మీ కన్సర్న్ అనుకోకుండా, ఈవెన్ రోడ్డు మీద జరుగుతున్నా, క్యూ లైన్లో జరుగుతున్నా, అమ్మవారి ముందు జరుగుతున్నా, ఊరేగింపులో జరుగుతున్నా, వెహికల్స్ ఎక్కిన తర్వాత జరుగుతున్నా, ఎక్కడ అలాంటివి జరుగుతున్నా ఇమీడియట్గా వాళ్ళందరినీ తీసేసి సైడ్కి తీసుకురావడము. అర్థమైందా? మీ నియరెస్ట్ ఆఫీసర్కి ఇన్ఫార్మ్ చేసేసి ఒకవేళ వాళ్ళని ప్రివెంటివ్ కస్టడీకి తీసుకోవాలనుకుంటే స్టేషన్కి పంపిస్తాం. బట్ ఊరేగింపు పెద్దది కాబట్టి అప్పటికప్పుడు మనం ఏం చేయగలమా? చేయగలిగింది ఒకటే, వాళ్ళని ఫస్ట్ సైడ్కి తీసేస్తాం. ఓకేనా? ఇద్దరు గొడవ పడుతుంటే ఇద్దరు మనుషులు మీరుంటే ఒకరి వైపు ఇంకో వైపు తీసుకెళ్ళి ఊరేగింపు ఇదంతా కూడా మనం సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము. ఎవరు ఎట్లాంటి గొడవలు చేసినా కూడా మనకు అందులో కూడా కనిపిస్తుంది. సో మీకు ఫస్ట్ చేయాల్సింది, ఏదైనా పెద్ద ఇష్యూగా జరుగుతుంది అనుకుంటే ఇమీడియట్గా మీ ఫోన్ తీసుకొని వాళ్ళ ఫొటోస్, వీడియోస్ తీసుకోండి, కలెక్ట్ చేయండి. సో వాళ్ళకు ఒక భయం ఉంటుంది, పోలీసులు మన డీటెయిల్స్ కలెక్ట్ చేశారు, ఏమైనా సరే యాక్షన్ తీసుకుంటారు అనేది ఒకటి ఉంటుంది. అండ్ ఏ ఒక్క చిన్న ఇష్యూ కూడా పెద్దది కాకుండా చూసుకోండి. ఈ నెల 24వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డివిఈఓ సయ్యద్ మౌలా తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 1:30 ఆయన మీడియాకు వెల్లడిస్తూ జిల్లా వ్యాప్తంగా 31 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో ఫస్ట్ ఇయర్ 2577 మంది, సెకండ్ ఇయర్ 6797 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నట్టు తెలిపారు. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులు ఈ నెల 20వ తేదీ చివరి అవకాశం ఉందని, తత్కాల్ ద్వారా 3000 రూపాయలు జరిమానాతో ఫీజు చెల్లించవచ్చునన్నారు. పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టామని వెల్లడించారు. డిస్ట్రిక్ట్ ఇంటర్మీడియట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ సయ్యద్ మౌలా నేను ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 24వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. ఈ నెల 31వ తేదీ వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షలకు మార్చ్ ఎగ్జామినేషన్ రాసి ఫెయిల్ అయిన విద్యార్థులు, అవి కాకుండా ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్లో కొన్ని మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు బెటర్మెంట్ కోసం ఇంకా మంచి మార్కులు రావాలని ఇంప్రూవ్మెంట్ రాసే విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తారు. ఈ పరీక్షలు సుమారు ఫస్ట్ ఇయర్లో
2577 మంది. సెకండ్ ఇయర్లో 6797 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలు రాస్తున్నారు. పూర్తి జిల్లాలో 31 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. ఈ 31 పరీక్షా కేంద్రాల్లో 30 కేంద్రాలు పరీక్షా కేంద్రాలు గవర్నమెంట్ ప్రభుత్వ సంబంధించిన కళాశాలలోనే నిర్వహించబడతాయి. ఈసారి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు పూర్తిగా ప్రభుత్వ కళాశాలలోనే నిర్వహింపబడతాయి. చిత్తూరులో ఒక్క కళాశాల, విజయం కళాశాల మాత్రమే పరీక్ష కేంద్రకంగా ఎన్నుకోబడినది. పూర్వం నిర్వహించిన ప్రతి జోన్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాగే కొనసాగుతాయి. విద్యార్థులకు అనుకూలంగా పరీక్ష రాయడానికి అక్కడ తక్కువ మంది విద్యార్థులు ఉన్న ఆ పరీక్ష కేంద్రాలు ఆ ప్రభుత్వ కళాశాలలో అవి అదే విధంగా కొనసాగుతాయి. మార్నింగ్ సెషన్లో, ఫోర్నూన్ సెషన్లో ఫస్ట్ ఇయర్ పరీక్షలు, ఆఫ్టర్నూన్ సెషన్లో సెకండ్ ఇయర్ పరీక్షలు జరుగుతాయి. సెకండ్ ఇయర్ పరీక్షలు 24 సెంటర్స్లో మాత్రమే జరుగుతాయి. ఫస్ట్ ఇయర్ పరీక్షలు 31 సెంటర్లో పరీక్షలు జరుగుతాయి. విద్యార్థులు ఈ పరీక్ష రుసుము కట్టడానికి లాస్ట్ టైం 18వ తేదీ నుంచి ప్రారంభమైంది. కొంతమంది విద్యార్థులు కట్టలేని పరిస్థితి, తెలియకుండా కట్టలేని విద్యార్థులకు మన కమిషనర్ సారు చాలా అవకాశాలు ఇచ్చారు. ఈరోజు కూడా 20వ తేదీ కూడా ఎవరైనా విద్యార్థులు పరీక్ష రుసుము కట్టకుండా ఉంటే అలాంటి విద్యార్థులు తాత్కాల్ కింద 3000 రూపాయలు జుర్మానాతో కట్టవచ్చును. ఈరోజు దానికి కూడా అవకాశం ఇచ్చారు. ఇదే ఆఖరి అవకాశము. ఎవరైనా పరీక్ష రుసుము కట్టకుండా, పరీక్ష ఫీజు కట్టకుండా ఉంటే అలాంటి విద్యార్థులు ఈ రోజైనా చెల్లించి, తన సంబంధిత కళాశాలకు పోయి ఈ రోజైనా పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షకు 24వ తేదీ నుంచి జరిగే పరీక్షలకు హాజరు కావచ్చును. చిత్తూరు నడివీధి గంగ జాతర ఏర్పాట్లలో భాగంగా ఆకర్షణగా నిలిచిన గోతాలతో చేసిన అమ్మవారి విగ్రహం వివరాలకు వెళ్తే, గత 20 సంవత్సరాలుగా చిత్తూరు నడివీధి గంగ జాతర సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ గోతాల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏటా గోతాలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టాపించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం గోతాలతో తయారు చేసిన అమ్మవారి విగ్రహాన్ని గంగ జాతరకు వచ్చే భక్తుల కోసం స్వాగతం పలుకుతూ బజార్ వీధిలో ఏర్పాటు చేశారు. అమ్మవారి విగ్రహం ఎంతో గాత్రంగా భక్తి ప్రపత్తులతో ఆకర్షణీయంగా నిలిచింది. 21, 22 తేదీల్లో జరగనున్న గంగ జాతర సందర్భంగా వంశపారంపర్య ధర్మకర్త సికే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఘన ఏర్పాట్లను చేపట్టారు. రెండవ విడత నాడు నేడు పనులపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటరమణారెడ్డి సోమవారం ఉదయం 10 గంటలకు సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సూచనలు ఇస్తూ నాడు నేడు రెండవ విడతలో ఎంపికైన పాఠశాలలకు అవసరమైన మెటీరియల్స్ను, ఎక్స్పెండిచర్కు సంబంధించిన నివేదికలను ప్రధానోపాధ్యాయుల ద్వారా తీసుకుని కార్యాలయానికి సమర్పించాలన్నారు. ఇప్పటి వరకు నాడు నేడు పనులకు సంబంధించి చేపట్టిన ఖర్చుల వివరాల నివేదికలను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలన్నారు. దీంతోపాటు విద్యార్థులకు అవసరమైన నోటు పుస్తకాలు, పాఠ్య పుస్తకాల పంపిణీపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం నుండి 2వ ఎంఈఓ మోహన్, ఎంఎస్ఐ కోఆర్డినేటర్, సిఆర్పీలు, నాడు నేడు పాఠశాల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
లాస్ట్ ఇయర్ స్టాక్ రిజిస్టర్ ఎలాగో చెప్పాను, ఎలా రాగలదని చూశాను. దాంట్లో ఏదైతే స్టాక్ వస్తుందో ఆ స్టాక్ సెకండ్ వేసుకోవాలి. ఆ స్టాక్తో పాటు వచ్చి ఇన్వాయిస్ జిరాక్స్ కాపీ ఒకటి తీసుకొని దాన్ని అర్పించాను. ఆ స్టాక్ రిజిస్టర్లోనే అర్పించండి. అలా ఒక పెద్ద నోట్బుక్, లాంగ్ సైజ్ నోట్బుక్, క్యాలికో మైండ్ తీసుకోండి. క్యాలికో మైండ్ అంటే తెలుసు కదా మీకు. ఆయన కౌలుపల్లి ఈ అంకల్ ఎవరైనా చిత్తూరు జిల్లా పూదరపేట నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రం పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రహరీ లోపల సిమెంట్ రోడ్డుపై మండీ నిర్మాణాన్ని చేపట్టాలని అక్కడ ఉన్నటువంటి సుమారు 10 చెట్లను మార్కెట్ కమిటీ కార్యదర్శి సోమవారం ఉదయం 11 గంటలకు జేసీబీ సాయంతో చెట్లను నరికివేశారు. స్థానికంగా ఉన్నటువంటి మండీ యజమానులు వాహనాలు వెళ్లే కొరకు రోడ్లను వేసి అదే రోడ్లపై తిరిగి మండీలను కట్టడం ఏమిటా అని 20 సంవత్సరాలుగా ఉన్న చెట్లను నరికివేయడం, ఇష్టానుసారంగా మండీలను నూతనంగా నిర్మించడం ఎవరి కోసమో, కర్ణాటకకు చెందిన వారి కోసమా చెట్ల నిర్మాణం చేపట్టడం ఏమిటా అని నిలదీశారు. కార్యదర్శి గంగయ్య మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ కమిటీ కమిషనర్ జేడీ ఆదేశాల మేరకే ఈ పనులు చేపట్టామని వెల్లడించారు. కొత్తగా నిర్మాణం చేపట్టే మండీకి ఆర్డర్ కాపీ మాకు చూపించాలని మండీ యజమానులు కోరగా, ఆర్డర్ కాపీతో మీకేంటి సంబంధం అని గతంలో ఇచ్చిన మండీలను మీరు కాపాడుకోవాలని మండీ యజమానులకు సమాధానం ఇచ్చారు. మండీ నిర్మించడానికి ఆర్డర్ కాపీ ఉంటేనే నిర్మాణం చేపట్టాలని మండీ యజమానులైనటువంటి బీసీ రవినాయుడు, లోకనాథ నాయుడు, బాబురెడ్డి, బాలాజీ రెడ్డి తదితరులు కార్యదర్శి గంగయ్యను నిలదీశారు. మీరు రూల్ ప్రకారం 1,40,000 బాడికి వస్తుంది అయిపోయినా అట్టనే రోడ్డు కూడా ఇచ్చేస్తారు. రోడ్ మీకేం ఇబ్బంది? అవును ఇబ్బంది. ఎవరికి ఇబ్బంది? ఇది ఎక్కడ మండి? మండి ఏడన్నా ఉండి. అవును బండ్లు వస్తాయి ఇటు మాకు, ఇట్లా వస్తాయి మాకు. మేము క్లోజ్ చేస్తున్నాం కదా. ఎందుకు క్లోజ్ చేస్తారు? గేట్ ఎందుకు క్లోజ్ చేస్తారు? మండి ఎక్కడ ఉంది? అట్లా మాట్లాడితే మండి ఎక్కడ ఉంది? అయ్యో మండి ఎక్కడ ఉంది? నాకు కూడా ఉంది మండి. ఆ మాట వద్దు. మాట్లాడేవాడు ఇరుడు మీకు. మాకు కూడా ఉంది మండి. మాట్లాడలేదు. పర్మిషన్ ఇచ్చేస్తారు అంటున్నాడు. వాళ్ళు ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? మేము చేయలేదు. అవును మీ సొత్తే, మా సొత్తు కాదు. వాళ్ళు ఎవరు ఎందుకు అబ్జెక్షన్ చేస్తున్నారు? ఏం బాగా వింటారు. మాట్లాడ ఇప్పుడు ఇస్తారు సార్ మాట్లాడాలన్నా కూడా ఎందుకు ఎందుకు అవసరం అయితే వాళ్ళే చేయమని నాకు అంటున్నాడు. మా బండ్లో పర్మిషన్ వచ్చింది కదా, కాఫీ ఇచ్చేయండి చాలు. నాకు బండ్లో మీరు వేసుకోండి, కాఫీ ఇచ్చేయండి మాకు చాలు అంతే. మీకు వద్దని చెప్పి ఎవరు చెప్పడం లేదు. అందరికీ నమస్కారం. గత మే 13వ తారీఖున జరిగిన సాధారణ ఎన్నికల్లో మన చిత్తూరు పట్టణంలో ముఖ్యంగా అంటే చిత్తూరు జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. అలాగే చిత్తూరు పట్టణంలో కూడా గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు వారి యొక్క నిర్దేశానుసారము మా చిత్తూరు డిఎస్పీ గారి గైడెన్స్లో ఇక్కడ పనిచేయడం జరిగింది. చిత్తూరు పట్టణంలోని అందరు ఆఫీసర్లు కూడా మేమందరం కూడా ప్రజల సహకారంతో కష్టపడి పనిచేయడం వల్ల పట్టణంలో ఒకటి రెండు చెదురుమదురు సంఘటనలు తప్ప ప్రశాంతంగా ఎన్నికలు ముగిసేదానికి సహకరించిన ప్రజలందరికీ కూడా మా కృతజ్ఞత వందనాలు. ప్రజల సహకారంతోనే ఏదైనా సాధ్యమవుతుంది. మేము చెప్పినప్పుడు కొద్దిగా కోపతాపాలు ఉన్నా కూడా మేము పోలీస్ అధికారులు చేసిన విజ్ఞతల మేరకు, ఆదేశాల మేరకు పాటించి ప్రజలు సర్దుకున్నారు కాబట్టి మేము విజయవంతంగా కూడా మేము చేయగలిగాం. కాబట్టి ప్రజల సహకారం లేనిది ఏది సాధ్యం కాదు. సో అలాగే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు డిఎస్పీ గారు నిర్దేశించే విషయం ఏమంటే, ఎలక్షన్కి ఏ విధంగా అయితే కోఆపరేట్ చేశారో కౌంటింగ్ సమయంలో కూడా అలాగే సంయమనం పాటిస్తూ ప్రజలందరూ కూడా ఫలితం ఎలా వచ్చినా, ఎటువైపు వచ్చినా సంయమనం పాటిస్తూ ఏ వర్గం వారు కూడా ఆవేశాలకు లోను కాకుండా పోలీసులకి అలాగే ప్రజల శాంతికి భంగం కలగకుండా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము ఇప్పటి నుంచే ఎలక్షన్ రోజు ఎవరైతే అగ్రెసివ్గా బిహేవ్ చేశారో, ఎవరైతే కాస్త దొందురుగా వ్యవహరించారో వాళ్ళందరినీ కూడా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. 1 టౌన్ కానీ 2 టౌన్ కానీ తాలూకా అన్ని లిమిట్స్లోనూ ఇప్పటికే బైండ్ అవుట్లు కూడా మళ్ళీ మొదలుపెట్టాం. వాళ్ళని బైండ్ అవుట్ చేస్తూ ఉన్నాం. వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మేము వెనకాడలేదు. అలాగే ఎస్పీ సారు ఒక ఆదేశాల మేరకు ఏంటంటే కొన్ని ఏ ప్రదేశాల్లో ఏదైనా మనం యాంటిసిపేట్ చేస్తున్నాం అనే ప్రదేశం కూడా ఐడెంటిఫై చేస్తున్నాం. అక్కడ ప్రత్యేకంగా భద్రత పెంచుకోవడానికి కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాము. సో అసాంఘిక శక్తులు ఎవరైనా ప్రజల శాంతికి భంగం కలిగించాలని ఆలోచన కలిగిన శక్తులు ఎవరైనా ఉంటే, అలాగే తమ ఫలితాన్ని జీర్ణించుకోలేని శక్తులు ఏమైనా ఉంటే
బెటర్ టు లీవ్ ద టౌన్, చిత్తూరు టౌన్ వదిలిపోవచ్చు, లేకపోతే చాలా ఇబ్బందులకు గురవుతారని చెప్పేసి మళ్ళీ కఠినంగా హెచ్చరించడం జరుగుతూ ఉంది. ప్రజలకు ప్రజాశాంతికి భంగం కలిగించే ఏ ఒక్క శక్తిని కూడా, ఏ ఒక్క నాయకుడైనా, అతని యొక్క అనుచరుడైనా కూడా ఉపేక్షించే ప్రశ్నే లేదు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. కాబట్టి కౌంటింగ్లో అలాగే 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. గౌరవ కలెక్టర్ గారు జిల్లా అంతటా కూడా వర్తించేలాగా 144 సెక్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో అవి పాటిస్తూ దయచేసి ప్రజలు ఎక్కడ కూడా 4 కంటే ఎక్కువగా గుమికూడకుండా ఉండాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. అలాగే సంయమనం పాటిస్తూ శాంతికి భంగం కలగకుండా నడుచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తాము. థ్యాంక్ యూ. నమస్తే. చిత్తూరు పట్టణ ప్రజలకు మరియు నడివీధి గంగమ్మ బజారు డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్స్ అందరికీ టౌన్ పోలీస్ తరపున నమస్కారం. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఏటా గంగమ్మ జాతర చిత్తూరు టౌన్లో జరుగుతుంది, ఘనంగా జరుగుతుంది. మొత్తం రాయలసీమ జోన్లోనే ఫేమస్ గంగమ్మ జాతర, ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. బట్ ఈ ఇయర్ మనకు ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి మీ అందరూ తెలుసు ఎలక్షన్ కోడ్ ఉంది. సో ఎలక్షన్ కోడ్ ఉన్నందుకు ఎంతో రిస్క్ తీసుకొని మన రెస్పెక్టెడ్ కలెక్టర్ గారు, తర్వాత రెస్పెక్టెడ్ ఎస్పీ గారు ఎంతో రిస్క్ తీసుకొని గంగమ్మ జాతర సెంటిమెంట్స్ ఉంది కాబట్టి ఎలక్షన్ చీఫ్ సిఇఓ గారితో విజయవాడతో పర్మిషన్ తీసుకొని జరిపించడం జరుగుతుంది. సో మీరందరూ దీన్ని కోఆపరేట్ చేయాలి. భక్తి శ్రద్ధలతో సాంప్రదాయాన్ని పాటిస్తూ గంగమ్మ జాతరని మీరంతా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఏమంటే డీజే ఉండకూడదు, ఆర్కెస్ట్రా ఉండకూడదు. 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి ఎక్కడ కానీ మీ వ్యక్తిగత విషయాలు, రాజకీయ విషయాలు తీసుకొని వచ్చి రంగస్థలంగా గంగమ్మ జాతర వేదికని చూసుకొని అక్కడ ఇటువంటి అల్లర్లకు పాల్పడితే మాత్రం ఎంసీసీ కూడా అమల్లో ఉంది కాబట్టి మీ చట్టరీత్యా యాక్షన్ తీసుకోబడుతుంది. ఒక్కసారి ఎఫ్ఐఆర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ రిస్క్ ఫేస్ చేస్తుంది. సో ఆఫీసర్లు ఆల్రెడీ ఈ విషయంలో ఆర్గనైజర్తో అంతా కమిటీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకొని అన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో ఎటువంటి బ్యానర్స్ కానీ, పార్టీకి సంబంధించిన బ్యానర్స్ కానీ, కలర్స్ కానీ, ఫొటోస్ కానీ ఎక్కడ ఉండకూడదు. ఎస్పెషల్ ఆర్కెస్ట్రా ఉండకూడదు, డీజే ఉండకూడదు, స్టేజ్లు ఎక్కడ ఉండకూడదు. భక్తి శ్రద్ధలతో ప్రజలు ఘనంగా గంగమ్మ జాతరను జరుపుకోవాలని పోలీస్ వారి తరఫున మేమంతా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. టీసీఆర్ గవర్నమెంట్ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా నేను ఒక ప్రకటన ఏమంటే, ఈసారి మనకు 2024-25 ఇయర్ కోసము 10వ తరగతి మంచి మార్కులు పాస్ అయిన వాళ్ళు మన కాలేజీలో చేరాలని, మన కాలేజ్ చాలా గొప్ప కాలేజ్ అని, చాలా పాతకాలం గొప్ప కాలేజ్ అని, మంచి రిజల్ట్స్ను ప్రొడ్యూస్ చేసే కాలేజ్ ఇది, రెప్యూటెడ్ కాలేజ్గా దీన్ని గుర్తించబడతారు. ఈ కాలేజీలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అండ్ హెచ్ఎల్సీ బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలలో ఉంటాయన్నమాట. అన్ని గ్రూపులకు కావాల్సిన లెక్చరర్లు, ల్యాబ్స్, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా ఫుల్ ఫ్లెడ్జ్గా ఇక్కడ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. టీచింగ్ కూడా ప్రతిదానికి కూడా సఫిషియంట్ స్టాఫ్ మెంబర్స్ ఉన్నారు. మార్నింగ్ ఈవినింగ్ స్టడీ అవర్స్ ఉంటాయి. తర్వాత స్పెషల్ క్లాసులు, డోర్ క్లియరెన్స్ క్లాసులు, స్పెషల్ కోచింగ్లు కూడా ఇవ్వబడతారు. మనకు ఈసారి మన కాలేజీ కూడా గవర్నమెంట్ కాలేజీలో స్టేట్ టాప్గా నిలిచిన కాలేజీ ఇది. కాబట్టి అందరికీ వినిపేం ఏమనంటే, మంచి పిల్లలకు, చదువుకునే పిల్లలు అందరికీ కూడా ఇక్కడ చేర్చాలని కోరుతున్నాం. ఈ కాలేజీ చాలా ముందు నుంచి కూడా మంచి రిజల్ట్స్ ప్రొడ్యూస్ చేసే కాలేజీ ఇది. అన్ని కాలంగా, అన్ని విధాలుగా పిల్లలకు హాస్టల్స్ ఫెసిలిటీస్ కానీ, ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ కానీ చాలా పూర్తిగా ఏర్పాటు చేయబడేది గవర్నమెంట్. ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ట్రాన్స్పోర్ట్ పరంగా కానీ, ఆట పోటీలు కానీ, మన కాలేజీలో పీడీ కూడా మంచి పీడీ ఉన్నారు, ఎన్ఎస్ఎస్ ఉన్నాయి. అన్ని రకాలుగా మనలో అన్ని కోర్సులకు శిక్షణ ఇవ్వబడుతుంది. కాబట్టి అందరూ కూడా ఇక్కడ సంతోషంగా చేరి మంచి కష్టపడి పైకి వస్తారని కోరుతూ, మీ యొక్క అడ్మిషన్స్ కూడా మాకు జరగాలని కోరుతున్నాం. అడ్మిషన్స్ ఈ 10th రిజల్ట్ అలా వచ్చిన తర్వాత అడ్మిషన్స్ స్టార్ట్ అయినాయి. కాబట్టి రైట్ నౌ అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. సో కైండ్లీ
admit and make admit all the students here.